హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు. పెద్ద చిక్కుడుగాయలు దొరికాయంటే ఈసారి ఈ ఫ్రై తప్పకుండా చేసి చూడండి. చాలా సింపుల్గా, రుచిగా, అన్నంలోకి అదిరిపోయేలా ఉండే పెద్ద చిక్కుడుగాయ ఫ్రైని ఈరోజు మనం చేసుకుందాం. ముందుగా 1/2 కేజీ పెద్ద చిక్కుడుగాయలను తీసుకుని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుగాయలకున్న పీచుల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. పెద్ద చిక్కుల్లో ఫైబర్, ఖనిజాలు, కొన్ని విటమిన్లు ఉంటాయి. కూరగాయల్లో భాగంగా మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఈ చిక్కుడుగాయను మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కూరగా చేసుకోవచ్చు, పులుసుగా చేసుకోవచ్చు, ఫ్రైగా చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈ పెద్ద చిక్కుడుగాయలకు ఉండే పీచులను మాత్రం ఖచ్చితంగా తీసేయాలి. చూడండి, ఇలా ఒలుచుకొనైనా తీసుకోవచ్చు, అలా కట్ చేసుకొనైనా తీసుకోవచ్చు. అన్ని చిక్కుడుగాయలను కూడా ఇలా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ చిక్కుడుగాయలను ఒక కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, పసుపు, కొద్దిగా వాటర్ని వేసుకొని దీనిపై మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఎక్కువ విజిల్స్ రానియద్దండి, 1 విజిల్ వస్తే సరిపోతుంది. 1 విజిల్ వచ్చిన వెంటనే ఇలా ప్రెజర్ అంతా కూడా ఇలా తీసేసుకోండి. ఇలా విజిల్కి స్పూన్ పెట్టి ఇలా ప్రెజర్ అంతా కూడా తీసేసుకోండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. అలా ప్రెజర్ అయిపోయే వరకు కూడా కుక్కర్లోనే ఉంచితే మెత్తగా అయిపోతాయి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. లేకపోతే మీరు దబర్లో వేసుకొనైనా ఉడికించుకోండి. మరీ ఎక్కువగా ఉడికితే ఫ్రై అంతా కూడా ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని వడపోసి తీసుకుందాము. ఇవి చల్లారిన తర్వాత ఈ చిక్కుడుగాయలో ఉండే నీటినంతటిని పిండేసుకోండి. అప్పుడు ఫ్రై నీరుగా కాకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇలా చిక్కుడుగాయ ముక్కలన్నిటిని పిండేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలను వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 6-7 వెల్లుల్లిని, 1 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకుందాము. చూడండి, ఇవన్నీ ఇలా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత మనం పిండి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఈ చిక్కుడుగాయలను తాలింపులో బాగా కలుపుతూ కొద్దిసేపు వేయించుకోవాలి. చూడండి, చిక్కుడుగాయలను ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, 4 స్పూన్ల పల్లీల పొడిని అంటే వేరుశనగపప్పు పొడిని, పల్లీలను వేయించి కోర్స్గా గ్రైండ్ చేసిన పొడిని, అలాగే 2 స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోండి. ఇలా ఈ పొడులన్నీ వేసిన తర్వాత ఈ చిక్కుడుగాయ ముక్కలను బాగా కలుపుకోండి. కొద్దిసేపు వేయించుకుంటే కొబ్బరి పొడి మంచి వాసన వస్తూ చిక్కుడుగాయకు మసాలా బాగా పట్టుకుంటుంది. తరువాత ఇందులోకి 2 స్పూన్ల కారాన్ని, ఈ పొడుల్లోకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఆల్రెడీ మనం చిక్కుడుగాయలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకొని ఉన్నాము. చూసుకొని ఈ పొడుల్లోకి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇదంతా కూడా 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకోండి. ఇప్పుడు మన రుచికరమైన పెద్ద చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, ఎంత చక్కగా కారంగా రుచిగా తయారైందో. చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి. వేడివేడి అన్నంలో ఈ పెద్ద చిక్కుడుగాయ ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా పెద్ద చిక్కుడుగాయలు దొరికినప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంటి వంటల కోసం మా అమ్మ చేతి వంటకాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. చూసినందుకు ధన్యవాదాలు.